రైతు సోదరులందరికీ నమస్కారములండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, మనకు ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మనకు ఈ నెల 25వ తేదీ లేకపోతే వచ్చే జూన్ నెలలో వచ్చే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి అయితే మొదటి లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు. ప్రభుత్వం వచ్చేసి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే క్లియర్ అయితే చేయడం జరిగింది. ఎకరానికి అయితే ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వాలని అయితే ఆనాడైతే మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. నేడే వచ్చేసి అలాగే చూసుకున్నట్టయితే మన ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో మనకు కౌలు రైతులకు వచ్చేసి కూడా 12,000 రూపాయలు అయితే ఎకరానికి అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారట. ఇప్పటికే వానకాలం సంబంధించి ఇది అయితే విశేషాలు. అలాగే చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ రైతులకు వచ్చేసి 2 లక్షల వరకు ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు వచ్చేసి ఆగస్టు 15 లోపు అయితే రైతులకైతే ఒక ఊహించని శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి ఇది సంగతి. అలాగే బడ్జెట్ ఇప్పుడు ఏదైతే ఉందో 35,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి. 2 లక్షల రుణమాఫీ గురించి అయితే మరి ఇది సంగతి. అలాగే మనకి ఏదైతే 5 ఎకరాల నుంచి 12 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఈసారి కూడా మనకైతే ఈసారి కూడా 12 ఎకరాల వారికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలను అయితే జమ కావాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది అయితే విశేషాలు. అలాగే చూసుకున్నట్టయితే మనకు జూన్ 25 లేకపోతే జూలై చివరి తేదీ ఏదైతే ఉందో నెల చివరిలోనైతే రైతు భరోసా నిధులు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లేకపోతే మొదటి వారంలో వచ్చే కూడా అంశాలు ఉన్నాయి జూలై నెలలో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. అలాగే ఏవైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట. మనకు మొన్న వచ్చేసి బటన్ నొక్కి అయితే నరేంద్ర మోడీ గారు వచ్చేసి బటన్ నొక్కి అయితే విడుదల చేయడం జరిగింది. నిధులు వచ్చేసి మనకు 20,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే మనకైతే నిధులు అయితే బటన్ నొక్కి అయితే విడుదల చేయడం జరిగింది. దానిపై కూడా చర్చలు అయితే తీసుకోవడం జరిగింది. రైతులకు వచ్చేసి ఈ 2-3 రోజులలో అందరి ఖాతాలో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు అలాగే వచ్చేసి మనకి ఏదైతే మహారాష్ట్ర ఉందో ఈ గుజరాత్ ఉందో ఈ తెలంగాణ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు వచ్చేసి అయితే నిధులు అయితే ఒకేసారి అయితే విడుదల చేయాలని అయితే భావిస్తున్నారట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.